హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్ భాస్కరం మాట్లాడుతున్నానండి. మా పొలంలో ఇంతకుముందు పండుకోతులు చాలా విపరీతంగా దాడి చేసేయండి. ఇక్కడ ఉన్నటువంటి అరటి చెట్లు కానీ కాయలు కానీ తినేసి, అలాగే బొప్పాయి మొక్కలు అవి అక్కడక్కడ వేసుకున్నాం మేము. అవన్నీ కూడా ఈ పండుకోతుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి. పండుకోతులు మొత్తం ఈ ఈ కాయలు ఇవన్నీ పీకేసి అరటికాయలన్నీ పాడు చేసి చెట్లన్నీ ఎరగొట్టి చాలా ఇబ్బంది పెట్టాయండి. పండుకోతుల్ని అడ్డుకోవటం కోసం మీరు చూస్తున్నారు కదా, గతంలో ఇలా పెట్టామండి. ఈ కొండముచ్చులు బ్యానర్స్ అయితే ఇలా కట్టమని చెప్పి ఒక ఆయన చెప్పడంతో సలహా అది నేను వెంటనే పాటించానండి. ఇలాగా 2-3 బ్యానర్స్ అయితే మా పొలంలో కట్టామండి. ప్రస్తుతానికి ఈ బ్యానర్స్ చూసి ఈ కోతులు అయితే ఇదిగోండి ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇది మాది ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా, దీని లోపల మాది తోట. ఇది రోడ్డు అండి, పంచాయతీ రోడ్డు. ఈ రోడ్లో వరకు వస్తున్నాయి. కానీ ఈ బొమ్మ చూసి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ బ్యానర్స్ కట్టి దగ్గర దగ్గర 8 నెలలు అయిందండి. ఫిబ్రవరిలోనో మార్చిలోనో కట్టాము. ఇప్పుడు అక్టోబర్ నెల. ఇప్పుడు వరకు పండుకోతులు మా పొలం అయితే కనీసం 2 సార్లు 3 సార్లు వచ్చినాయండి. అంతకుముందు అయితే డైలీ ఇక్కడే ఉండే మకం. ఈ కొండముచ్చులు బొమ్మ పనిచేసిందా లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నించడంతో నేను ఈ షార్ట్ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తానండి. మీరు రైతులకి ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో కూడా నేను ఈ చిన్నపాటి వీడియో తీస్తున్నానండి. అక్కడ పనిచేస్తున్నటువంటి మా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు, ఇలా ఏంటి ఇప్పుడు కోతులు వస్తున్నాయా? లేదండి, ఈ బ్యానర్ కట్టిన కాడి నుంచి కోతులు అసలు కనపడట్లేదండి. అది ఇటువంటి బ్యానర్స్ పరిశ్రమలు ఎవరైనా కడతాను చూసేవా నువ్వు? ఎక్కడన్నా ఒక్కలు కట్టలేదు, మన చేను కట్టాము కదా, మన చేను కట్టిన కాడి నుంచి కోతులు అసలు ఈ ఫ్రేమ్ లో కనపడలేదు. ఈ చుట్టుపక్కలకు రావట్లేదు. రావట్లేదు. కోతులు అయితే ఆగినాయి. కోతుల నివారణ ఈ రకంగా మేము ఎదుర్కొన్నామండి. అది మీకు తెలియజేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. వీలైతే కనుక మీరు ఇది పాటించండి. బ్యానర్ అంతా అవ్వలేదు. నాకు 200 రూపాయలకి 2 బ్యానర్స్ అయితే తయారు చేయించుకున్నానండి. నేను 2 చోట్ల కట్టాను. ప్రస్తుతానికి కోతులు బెడద అయితే లేదండి. ఓకే అండి, బాయ్ అండి, నమస్తే.